ఓకే ఓకే, ఇప్పుడు అందరం కలిసి పాడదామా? లెట్స్ స్టార్ట్. దెబ్బ బాగా తగిలింది. నోరు ముయ్యండి. ఎవరు మిమ్మల్ని ఇంత గట్టిగా అందరిని డిస్టర్బ్ చేస్తూ పాట పాడమన్నారు? ఈ జియాన్ చాలా ఘోరం. ఎందుకు రాయేసి కొట్టాడు? ఫ్రెండ్స్, మీ ఎవరికి దెబ్బ తగలేదుగా? సరే, ఇవాళకి ఇది చాలు. మళ్ళీ మనం రేపు కలుద్దాం. ఇవాళ జియాన్కి ఎందుకింత బ్యాడ్ మూడ్? పట్టుకోండి. అందరూ ఇక్కడే ఆడుకుంటున్నారు. హాయ్ నోబితా, నన్ను మీతో చేర్చుకుంటారా? ఓ తప్పకుండా. సరే, ఇప్పుడు మనం 5గురు అయిపోయాము కదా, ఒక టీం ఫామ్ చేద్దామా? ఓకే, అలాగే. హే నోబితా, ఆటలన్న పేరుతో ఎందుకలా డిస్టర్బ్ చేస్తున్నారు? ఇళ్లకు వెళ్లి హోంవర్క్ చేసుకోండి. వెళ్ళండి, ఇక్కడి నుంచి వెళ్ళండి. మీరు బాగా చదువుకోవాలని మీ అమ్మా నాన్న ఎంత కష్టపడుతున్నారు. వాళ్ళ పేర్లు నిలబెట్టండి. వెళ్ళండి ఇక్కడి నుంచి. వీళ్ళకి అస్సలు బుద్ధి లేదు. ఎందుకు పడ్డాడు అలా అరుస్తున్నాడు? విచిత్రంగా ఉంటే జియానా మనల్ని హోంవర్క్ చేయమంటున్నాడు. ఖచ్చితంగా రేపు వాన పడుతుంది, లేక ఫ్లడ్ వస్తుంది. ఇంత స్ట్రేంజ్ గా బిహేవ్ చేస్తున్నాడు. వీళ్ళని కంట్రోల్ చేయడం నిజంగా చాలా కష్టం అనుకుంటాను. హలో జైకో, ఏం చేస్తున్నావు? డ్రాయింగ్ ఇస్తున్నావా? ఏదైనా కొత్త ఐడియా వచ్చిందా? నాతో చెప్పు. లేదు, ఆ? నాకు నమ్మకం పోయింది. నాలో టాలెంట్ లేదు. నా ప్రయత్నాన్ని వదులుకుంటాను. దయచేసి అలా మాట్లాడకు జైకో. నీ వల్ల ఖచ్చితంగా అవుతుంది. నువ్వు సాధిస్తావని నాకు నమ్మకం. అయినా అప్పుడే ఏమైంది జైకో? నువ్వు సాధించడానికి ఇంకా టైం ఉంది కదా. అది జరగదన్నయ్యా. నాకు ఇచ్చిన టైం పూర్తి కావస్తోంది, కానీ నేను ఒక్క పేజ్ కూడా పూర్తి చేయలేదు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నువ్వు అలా దిగులు పడకు జైకో. టైం అనేది ఒక విషయమే కాదు. ఇప్పుడు చూడు, నువ్వేం కంగారు పడకు. నేను నీకు సహాయం చేస్తాను. నువ్వు నాకు సాయం చేస్తావా? పక్క వీధిలో ఉన్న మొట్టాయిని ఇరగదన్నేయడమే ఈ సమస్యకు మంచి పరిష్కారం. హేయ్, వాడుగా లేట్ చేశాడనుకో, ఆటోమేటిక్ గా నా సిస్టర్ కూడా సమయం దొరుకుతుంది. వాడు నా చేతుల్లో అయిపోయాడు. అన్నయ్య ఆగు, మోటియోతో నువ్వు మాట్లాడడానికి వీల్లేదు. కానీ ఎందుకని జైకో? ఆయన ఇచ్చిన డెడ్ లైన్ ని నేను ఒప్పుకున్నాను. ఇప్పుడు వెళ్ళి పర్మిషన్ అడిగితే ఏం బాగుంటుంది? ఓ, అలా అంటావా? ఏం జైకో, నీకింకా కొత్త ఐడియా ఏమీ రాలేదా? నువ్వు మాట్లాడి నన్ను డిస్టర్బ్ చేయకు. సరే, చెయ్యనులే. ఏమైంది డోరేమాన్? ఏంటి, పంచర్ అయిందా? మనం ఇలా చప్పుడు చూస్తే జియాన్ మనని చితకబడతాడు. అంత సీన్ లేదు. జియానికి ఇంకోళ్ళ ఇంట్లోకి వెళ్ళే అంత ధైర్యం లేదు. నోబితా, మేము అసలు చప్పుడు చేయలేదు జియాన్. ఆ టీవీ ప్రోగ్రామ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, అందుకనే. నేను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను. అయితే జైకో కామిక్ క్లబ్ బుక్ చేస్తాందన్నమాట. ఏంటి, కామిక్ క్లబ్ బుక్? అంటే కామిక్ బుక్ ఫ్యాన్స్ వాళ్ళ సొంత బుక్ రాస్తారు. అర్థమైందా? బాగా అర్థమైపోయిందిలే. అయితే ఏముంది, జైకో కూడా ఆ కాంపిటీషన్ లో గెలవాలని కామిక్లు తయారు చేస్తోంది. జైకో కామిక్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి కదా డోరేమాన్? అవును. ఇంతకు ముందు జైకో అద్భుతంగా కామిక్లు తయారు చేసినప్పటికీ ఇప్పుడు తనకి ఎలాంటి ఐడియాలు రావట్లేదని ఏడుస్తోంది. ఏమన్నా? అది చాలా ఘోరం కదా. కానీ ఎలాగోలా తను బాగా ఆలోచించి ఒక పాతకాలం నాటి స్టోరీ తీసుకుని అందులో సీన్స్ అన్ని కలిపి అద్భుతంగా తయారు చేయబోతోంది. నిజంగానా? తన ఐడియా చాలా బాగుంది. అది మాత్రమే కాదు, ఈజిప్ట్ కింగ్ ఎవరతను, రేమనా రోమనా, అతని కథట కదా ఇది. ఈజిప్ట్ కింగ్ రేమనా, లేదా చైనీస్ కింగ్ ఏమన్నా ఉంటాడా? అర్థమైంది. ఈజిప్ట్ కింగ్ టుటాన్మా గురించి చెప్తున్నావు కదా? అవును, అదే కరెక్ట్ గా చెప్పావు డోరేమోన్. కానీ పురాతన కాలం నాటి స్టోరీ కాబట్టి ఆనాటి సంగతులేవి తనకు తెలియవు. తను నిజంగా చాలా కన్ఫ్యూజన్ లో ఉంది డోరేమోన్.
హిస్టారికల్ రీసెర్చ్ పేపర్స్ అవసరం. అందుకే కదా డోరేమోన్ మిమ్మల్ని వెతుక్కుంటూ నేను ఇంత దూరం వచ్చాను. ఆ కాలం నాటి ఫోటోస్ నాకు ఇచ్చావనుకో జైకో కొంచెం హెల్ప్ గా ఉంటుంది. ఏంటి ఫోటోస్ తీసివ్వాలా? ఫోటోస్ తీయటం నువ్వు చెప్పినంత ఈజీ ఏం కాదు. మీకెంత ధైర్యం ఉంటే కుదరదని చెప్తారు. ఎక్కడికి పారిపోతున్నారు? ఆగండి. ఇలా చూడు, నీ వర్షం బాగుండలేదు. అవును, నీకు నీ చెల్లెలంటే ఇష్టమని మా అందరికి తెలుసు. దానికోసం నువ్వు మా మీద రాళ్లు విసిరాల్సిన అవసరం ఏం లేదు. అది అర్థం చేసుకో. నువ్వు చాలా సెల్ఫిష్ గా బిహేవ్ చేస్తున్నావు. అది కూడా కరెక్టే. మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. ఈ హెల్ప్ నా కోసం కాదు, జైకో కోసం చేయండి. మీ సహాయాన్ని ఎన్నటికీ మర్చిపోను. దయచేసి నాకు మీరు హెల్ప్ చేయండి. వీడెంతగా బ్రతిమలాడుతూ ఉంటే మనం నో అని చెప్పలేము. ఓకే జియాన్, ఇదిగో నువ్వు అడిగిన ఫోటో. ఆ, నిజంగానా? చాలా థ్యాంక్స్ జైకో. నేను నీకోసం ఏం తెచ్చానో చూడు. హే జైకో, నేను ఈజిప్ట్ కి సంబంధించిన ఆ కాలం నాటి ఫోటోలు తీసుకొచ్చాను. ఏంటి జైకో, తలనొప్పిగా ఉందా? నీకు కాఫీ తీసుకురానా? అంతవరకు ఈ ఫోటోలు చూడు. ఈ కాపు నాకిప్పుడే ఒక కొత్త ఐడియా వచ్చింది. ఎందుకు ఇలా గోల చేసి నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు? ఏంటి జైకో సడన్ గా కొత్త ఐడియా అంటున్నావు? మరి పాత ఐడియా ఏం చేస్తావు? ఈజిప్టియన్ స్టోరీ రాయడం కష్టంగా అనిపిస్తోంది. అందుకని మిడిల్ ఏజెస్ లో ఉన్న యూరప్ గురించి రాద్దాం అనుకుంటున్నాను. మిడిల్ ఏజ్ లో ఉన్న యూరప్ గురించా? అంటే ఈ ఫోటోలు ఎందుకు పనికిరావని చెప్తున్నావా? ఆ, నాకే ఐడియా రావట్లేదే. నాకు కింగ్ ఆర్థర్ అండ్ ది నైట్స్ ఆఫ్ ది రౌండ్ టేబుల్ లాంటి స్టోరీ కావాలి. ఈ జియాన్ ఉండగా నువ్వెందుకు జైకో ఫీల్ అవుతున్నావు? ఒక్క నిమిషం వెయిట్ చేయి. హే డోరేమాన్, నోబితా, ఇదిగో జియాన్, యూరప్ మిడిల్ ఏజెస్ ఫోటోస్. రౌండ్ నైట్స్ అంటే ఇదేనా? అది రౌండ్ నైట్స్ కాదు, నైట్స్ ఆఫ్ ద రౌండ్ టేబుల్. ఏదో ఒకట్లే. థ్యాంక్ యూ నాన్న. జైకో, నేను వచ్చేస్తున్నా. హలో జైకో, నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? ఏది జైకో, ఏమైంది? ఇప్పటి వరకు తను ఇక్కడే కదా కూర్చొని ఉంది. హే జైకో, నువ్వెక్కడికి వెళ్ళిపోయావు? హే జైకో, నువ్వు ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు? హే, నాకు ఒక కొత్త ఐడియా వచ్చింది. వచ్చి డిస్టర్బ్ చేస్తావెందుకు? అదేంటి? అంటే ఆ పాత ఐడియా కూడా ఇప్పుడు వర్కౌట్ కాదా జైకో? నువ్వు చెప్పినట్టే యూరోప్ ఫోటోలు తీసుకొచ్చాను జైకో. సరే, నీకు అమెరికా ఫోటోలు కావాలా, చైనా ఫోటోలు కావాలా, లేకపోతే ఇండియా ఫోటోలు కావాలా? నన్ను కాసేపు ఒంటరిగా వదిలేస్తావా? నన్ను ఒంటరిగా వదిలేమని చెప్తున్నాను కదా. నాకేదైనా మంచి చేయాలనుకుంటే ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో. నువ్వు ఇలాగే నన్ను డిస్టర్బ్ చేస్తూ ఉంటే నా పని ఇక పూర్తవ్వదు. ఏం చేయాలో కానీ తెలియదు. జైకో, నేను నిన్ను డిస్టర్బ్ చేయాలని అలా చేయడం లేదు. నేను నీకు సహాయం చేయాలని ట్రై చేస్తున్నాను. ఏంటి, తనకి నీ డిస్టర్బెన్స్ ఉండని వర్క్ ప్లేసా? అవును నోబితా. జైకో ఏం ఫీల్ అవుతుందో నేను అర్థం చేసుకోగలను. ఏమిటి ఏమిటి అర్థం చేసుకుంది? ఎంతగా నేను జైకోని డిస్టర్బ్ చేయకూడదని ఊరుకుంటున్నప్పటికీ ఎలాగైనా సరే జైకోకి వెళ్లి హెల్ప్ చేయమని నా మనసు నన్ను పుష్ చేస్తుంది. ఇది ఇలాగే జరుగుతూ ఉందనుకో, తన కామిక్ ని అనుకున్న టయానికి పూర్తి చేయలేదు. తన ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. When I just ready to die, man. I feel like I was already dead, you know what I'm saying? Just not caring about nothing, just wanting to get mine, you know? I was raised a little young nigga doing bad shit. Talk much shit cause I never had shit. I could remember being whooped in class. And if I didn't pass, mama whooped my ass. Was it my fault? Papa didn't plan it out. Broke out, left me to be the man of the house. I couldn't take it, had to make a profit. Found a block, got a Glock, and I clock bricks. Making Z's was my mission. Moving up for this shit to get my mama out the kitchen. And why must I sock the fella? Just to live large like Rockefeller. First you didn't give a fuck, but you learned it now. If you don't respect your town, then we'll burn you down. Goddamn, it's a motherfucking riot. Black people on the rage police, so don't try it. If you're not from the town, then don't pass through. Cause some OG fools might blast you. It ain't right, but it's long overdue. We can't have peace till the niggas get a piece too. I won't G, so you label me a criminal. And if I die, I want to never gotta get up. When the la hits your lyrics, just split your head so hard that your hat can't fit you. Either I'm with you or against you. Format bent you. Back through that maze I sent you.
Talking to the rap inventor. Nigga with the game type fifth, that flame right. Spell my name right. B-I-double-G-I-E. Iced out, lights out, me and Caesar Leo. Getting head for some chick he know. See, it's all about the cheddar. Nobody do it better. Going back to Cali, strictly for the weather. Women and the weed, sticky green. No seeds, bitch, please. Papa ain't soft, dead up in the hood. Ain't no love lost. Got me mixed up, you drunk them licks up. Mad cause I got my dick sucked and my balls licked. Fit, the game is mine. I'ma spell my name one more time. Check it. It's the N-O-G-O-R-I-O-U-S. You just lay down slow. Recognize the real dawn when you see one. Sipping on booze in the house of blues. I'm going back to Cali. 7,423 grains of sand dropped from the hourglass. It's how much time I got left on this planet. So motherfuckers gotta die. I'm an evil motherfucker ready to tear shit up. I'ma put these things on you and never let up. See my mama, she was one when I was born. That a nigga like the E shouldn't have never been born. Too late, big mistake in 72. It's 92, now the Yale cold blue. 15 hours, 11 minutes, 30 seconds, I'm a motherfucking wreck. Gonna pay back niggas who did me wrong in the past. My days ain't long, I'm coming strong and fast. Knock off 8 nicks, kill up 10 pigs. Innocent fuckers are also dying too. Now what else can I do? Fuck and plant my seeds. Leaving kids in this world like me. The lunatic psycho motherfucker